ప్రభాస్ డైరెక్టర్ అను రాఘవపూడి హిస్టారికల్ లవ్ స్టోరీ శనివారం మొదలైంది. ఈ మూవీలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుంది. ఓపెనింగ్ ఈవెంట్లో ప్రభాస్తో ఇమాన్వి దిగిన ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఈ బ్యూటీ గురించి తెగ వెతుకుతున్నారు. ప్రభాస్ హీరోగా అను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ లవ్ స్టోరీ మూవీ శనివారం అఫీషియల్గా లాంచ్ అయింది. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్తో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ అగ్ర కథానాయకుల పేర్లు వినిపించాయి. కానీ వారందరినీ కాదని సోషల్ మీడియా సెన్సేషన్గా ఇమాన్విని హీరోయిన్ సెలెక్ట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ని సర్ప్రైజ్ చేశాడు అను రాఘవపూడి. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలో హీరోయిన్ ఓ డాన్సర్ అంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక పూజా కార్యక్రమాల్లో ప్రభాస్ సరసన ఓ అమ్మాయి కనిపిస్తుంది. అయితే ఆ అమ్మాయి ప్రముఖ డాన్సర్ అని ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఫౌజీ సినిమాలో ఆ డాన్సర్ ఏ హీరోయిన్లైనా నటించబోతుందో అంటూ చాలా మంది నెటిజన్లు ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ డాన్సర్ పేరేంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవాలని ఆసక్తిగా మీలో కూడా ఉంది కదా. మరెందుకు ఆవిడ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మూవీ ద్వారా ఇమాన్ ఇస్మాయిల్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఓ పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క చదువుకుంటుంది. ఆల్రెడీ ఇమాన్ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో తన డ్యాన్స్ వీడియోలతో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంది. గతంలో ఈవిడ పాకిస్తాన్కి సంబంధించిన ఆవిడ అని, పాకిస్తాన్ నెటిజన్ అని చాలా రూమర్లు వచ్చాయి. కానీ ఆ రూమర్లన్నీ చెక్ పెట్టేసింది ఈవిడ. ఇమాన్ డ్యాన్స్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. అప్పట్లో ఇమాన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఆవిడ డ్యాన్స్ వీడియోలు చాలా వైరల్ అవుతాయి. అలాంటి డ్యాన్సర్ని ప్రభాస్ సరసన తీసుకోవడం అనేది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఒక డాన్సర్ని హీరోయిన్గా తీసుకుంటున్నారంటే ఏదో స్పెషాలిటీ ఉంటుంది కదా. మరీ ముఖ్యంగా ఈవిడ డ్యాన్స్లు చేస్తే అసలు ఒరిజినల్ హీరోల కన్నా, హీరోయిన్ల కన్నా, వాటి వ్యూస్ కన్నా ఈవిడ చేసిన డ్యాన్స్ వీడియోస్కి చాలా వ్యూవర్షిప్ ఉంటుంది, చాలా లైక్స్ కూడా ఉంటాయి. ఇంకా హీరోయిన్గా తొలి మూవీనే ప్రభాస్తో చేసే అవకాశం దక్కించుకుందంటే చాలా గొప్ప విషయం. ఇమాన్వి ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ ఇండస్ట్రీగా మారింది. ఎందుకంటే ప్రభాస్ సరసన హీరోయిన్గా, అది కూడా మొదటి సినిమాతోనే ఆయన పక్కన ఉన్నందుకు. ఇంకా ఇమాన్వి ఎవరు అనే బ్యాక్గ్రౌండ్ ఏమిటనే నెటిజన్లు ఆవిడ గురించి తెగ వెతుకుతున్నారు చాలా రోజుల నుంచి. ఇమాన్వి కుటుంబానికి సినీ నేపథ్యం ఏమీ లేదు. ఆమె అసలు పేరు ఇమాన్వి ఇస్మాయిల్. ఇమాన్విగానే ఆమె అందరికీ పరిచయం. 1995లో ఢిల్లీలో పుట్టింది ఇమాన్వి. ఇమాన్వి ఇస్మాయిల్ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చాలా పాపులర్ అయింది. ఇమాన్వి మంచి డాన్సర్ కాబట్టి ఆవిడ ఏ పర్ఫార్మెన్స్ చేసినా, ఒక వీడియో పెట్టినా వైరల్ అయిపోతూ ఉంటుంది. వెస్ట్రన్ డ్యాన్స్ మాత్రమే కాదు, భరతనాట్యం, కూచిపూడిలో కూడా ఆమెకి ప్రావీణ్యం ఉంది. ఇక విదేశాల్లో డ్యాన్స్లో శిక్షణ తీసుకుందని కూడా సమాచారం. సోషల్ మీడియాలో తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు భాషలకు చెందిన సూపర్ హిట్ సాంగ్స్కు స్టెప్పులు వేస్తూ ఆ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇమాన్వి. మహేష్ బాబు కుర్చీ మడతపెట్ట, జైలర్లోని నువ్వు కావాలయ్య పాటకు ఇమాన్వి చేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ఒరిజినల్ సాంగ్స్ కన్నా ఈమె చేసిన సాంగ్స్కి వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంది. లక్షల్లో వ్యూస్ సాధించి పెట్టాయి ఆ సాంగ్స్. ఇంకా డ్యాన్స్ రీల్స్ చాలా మంది చేస్తున్న ఇమాన్వి ఎక్కువగా ఫేమస్ కావడానికి పర్ఫెక్షన్ చూపించడమే కారణం. డ్యాన్స్ మూమెంట్స్కు తగ్గట్లుగా ఎక్స్ప్రెషన్స్ పలికిస్తుంది. చాలా వీడియోల్లో కళ్ళతోనే ఆవాభావాలు పలికించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. కఠినమైన స్టెప్పులు కూడా ఈజీగా చేస్తూ ఉంటుంది. ఈ డ్యాన్స్ రీల్స్లో ఒరిజినల్ హీరోయిన్లకు ఇమాన్వి బాగా డ్యాన్స్ చేసిందంటూ చాలా మంది నెటిజన్లు ప్రశంసలను కురిపించారు. ఇమాన్వి డ్యాన్స్లోనే కాదు, చదువులోనూ దిట్టే. MBA పూర్తి చేసి కొన్నాళ్ళు జాబ్ కూడా చేసింది ఇమాన్వి. సొంతంగా ఆమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. కేవలం ఇన్స్టా, ట్విట్టరే కాకుండా యూట్యూబ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొనడానికి ముందు ఇమాన్వికి ఇన్స్టాగ్రామ్లో కేవలం 6,20,000 మంది మాత్రమే ఫాలోవర్స్ ఉండేవారు. ఓపెనింగ్ ఈవెంట్లో ప్రభాస్, ఇమాన్వి దిగిన ఫోటోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా ఇమాన్వి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలా పెరిగాయి. దాదాపుగా 1,50,000కు పైగా ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడు 7.5 లక్షలకు పైగా ఆమె ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ప్రస్తుతం ఇమాన్వికి 7.5 లక్షల ఫాలోవర్స్తో ముందుకు వెళ్తుంది కాబట్టి త్వరలోనే 1 మిలియన్ రీచ్ అవుతుందని కూడా ఆమె అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక త్వరలో ఆమె 1 మిలియన్ టచ్ అవ్వాలని కూడా మనం భావిద్దాం. అంతేకాకుండా ప్రభాస్తో నటించబోయే ఈ సినిమా ఆమెకి సూపర్ సక్సెస్ ఇవ్వాలని KTV తరఫున కూడా కోరుకుందాం. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu. KTV Telugu channel.